రాజ్యం 3వ వచనం. శాస్త్రులు, ప్రధానులు, అధికారులు ఏకముగా కూడి ఆలోచన చేసి ఆయన్ని మాయోపాయము చేత పట్టుకొని చంపింపవలనని ఆలోచన చేసి ప్రభువు మీద మాయోపాయాలు చేస్తారు. ప్రభువు బిడ్డల మీద మాయాలోచనలు చేస్తారు. యేసుక్రీస్తు శిష్యుడు బోధకుడా నీకు శుభమని చెప్పి వెళ్ళి ముద్దు పెట్టుకొని అప్పగించాడు. అతడు ముద్దు పెట్టుకొని అప్పగించాడు. అతడు 30 వెండి నాణేల కొరకు ఆశపడ్డాడు. దేవుని అమ్ముకున్నాడు. కాబట్టి మనుషులకు ఎవరి మీద ఆసక్తి?